బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలిసారి భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆడుతున్నాడు. మొదటి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. కఠినమైన పెత్తి పిచ్చిపై ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకొని శతకం చేయడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా యశస్వి జైస్వాల్ ను అభినందించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులు అధిగమించే సత్తా అతడికి ఉందని వ్యాఖ్యానించాడు. తప్పకుండా 40 శతకాలను బాధేస్తాడని పేర్కొన్నాడు. జైస్వాల్ కు అద్భుతమైన నైపుణ్యం ఉందని, అలాగే కొనసాగేందుకు ఇంకా శ్రమించాలని సూచించాడు. టెస్టులో సెంచరీలు చేయాలంటే చాలా కష్టం. పరిస్థితులకు త్వరగా అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి బౌలింగ్ పై అంచనాలు ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ యశస్వి జైస్వాల్ కు ఉన్నాయి. తప్పకుండా తన కెరియర్ లో టెస్టుల్లో 40 సెంచరీలపైనే సాధిస్తాడని, విదేశాల్లోని పిచ్చిలు కూడా తను తేలిగ్గా అర్థం చేసుకుంటాడని, ఆ పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడు. మైదానం నలువైపుల షాట్లు కొట్టడం అతని స్పెషాలిటీ. అదే సమయంలో కఠినమైన బంతులను వదిలేస్తాడు. అందుకే యశస్వి జైస్వాల్ లో బలహీనతలను కనిపెట్టడం చాలా కష్టం. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగల నేర్పరి. వచ్చే మ్యాచ్ లో అతన్ని అడ్డుకోకపోతే ఆసీస్ కు ఇబ్బంది తప్పదని మ్యాక్స్వెల్ అన్నాడు. ఆస్ట్రేలియాను తొలి టెస్టులో కుదేలు చేయడంలో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బుమ్రా ఆసీస్ టాప్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. ఇకపోతే డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి.